ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు జన్మించినటువంటి పవిత్ర మాసం ఇది. ఈ ఏప్రిల్ మాసం చాలా పవిత్రమైనది. అంటరానితనాన్ని ప్రతిఘటించినటువంటి బాబు జగజీవన్ రామ్ ఈ మాసంలోనే జన్మించారు. పోరాటం చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే ఈ మాసంలోనే జన్మించాడు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇదే మాసంలో జన్మించారు. సాంఘిక సంస్కరణలకు శ్రీకారం చుట్టినటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఇదే మాసంలో జన్మించారు. పేదరిక నిర్మూలన కోసం, అసమానత లేని సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తున్న మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఇదే మాసంలో జన్మించాడు. ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే చంద్రబాబు నాయుడు గారు 1950 ఏప్రిల్ 20వ తారీఖు నాడు జన్మించి 76 సంవత్సరాల వయస్సులో అతనికి ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ తెలుగుదేశం నుంచి ఘనమైనటువంటి అభిమానాన్ని చాటుకున్నది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఒక విద్యార్థిగా, విద్యార్థి నాయకునిగా, గోల్డ్ మెడలిస్ట్గా, ఎకానమిస్ట్గా, అడ్మినిస్ట్రేటర్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా, ఎన్డీఏ కన్వీనర్గా, విజనరీ లీడర్గా ఈ దేశ చరిత్రలో ఒక మైలురాయిని సృష్టించినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. 76 సంవత్సరాల వయసు, 47 సంవత్సరాల రాజకీయ జీవితం, 15 సంవత్సరాల ప్రతిపక్ష నేత, 17 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఈ భారత రాజకీయాలని ఒక చక్రం తిప్పినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా గెలిచినా ప్రజలతో ఉన్నాడు, ప్రజల మధ్య ఉన్నాడు. ఓడిపోతే పారిపోయే పరుగు పందెం కాదురా నాది ప్రజాబంధం అని నిరూపించినాడు. ఓటమి నుంచి గెలుపుని అనేక సార్లు స్వీకరించి జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం నిలబడ్డటువంటి మహానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే చంద్రబాబు నాయుడు గారు కంచు కంఠంతో అనేక గంటల తరబడి మాట్లాడగలదు. అనేక సంవత్సరాలుగా అపారమైనటువంటి అనుభవంతో అధికారులతోటి సమీక్షలు జరిపి అద్భుతమైనటువంటి ఫలితాలను రాబట్టగలిగాడు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అవకాశాలని ముందే అవగాహన చేసుకొని యువతను ఆ వైపు నడిపించగలడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అక్కడ తానై ఉండి ప్రజలను కంటికి రెప్పోలా కాపాడుకున్నటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే నారా చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణలో నారా అంటే రా అని ఇంత పెద్ద ఎత్తున అభిమానం చాటుకున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందుకనే అరిచిపోని మనిషే ఉంటే ఈ లోకంలో, అరిగిపోని యంత్రమే ఉంటే చేతి వృత్తుల్లో, విమానాలు తుఫాన్లో ఎగరగలిగితే, అన్ని పనులు ఒకరే సాధించగలిగితే అది 8వ వింత అవుతుంది. ఆ వింతే నారా చంద్రబాబు నాయుడు గారు అని సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం జనం కోసం, జాతి కోసం, పేదల కోసం, బీదల కోసం, బడుగు జనం కోసం, పల్లె ప్రజల కోసం, అనగారిన జనాల కోసం అద్భుతమైనటువంటి పథకాలు పెట్టాడు. జన్మభూమి, ప్రజల వద్ద పాలన, ఆకస్మిక తనిఖీలు, ఫ్లైఓవర్లు, ముందడుగు, ఆదరణ, చైతన్యం, దీపం, రోజుని వంటి పథకాలను పెట్టి ప్రతి గ్రామంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని. అందుకనే హైదరాబాద్ నగరంలో ఎటు చూసినా కళ్ళకు కనిపిస్తుంది, చెవులకు వినిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం చేసినటువంటి అభివృద్ధి. అన్నటువంటి మహానాయకునికి 76 అడుగుల కటౌట్ పెట్టి పూల వర్షం కురిపించి అభిమానాన్ని చాటుకొని భవిష్యత్తులో ఇదే సగర్వంగా తెలంగాణలో తెలుగుదేశం జెండా రెపరెపలాడడం కోసం మా నాయకుడిని కూడా ఒప్పించి మెప్పించి ఆ విధంగా ముందుకెళ్తామని సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజల తరపున నిండు 100 ఏళ్ళు పైన 10 ఏళ్ళు ఆయన దేదీప్యమానంగా ఉండాలి, జనం కోసం పనిచేయాలని ఆకాంక్షిస్తూ మీ ఇప్పుడు మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి 76వ సంవత్సరం జన్మదిన వేడుకల సందర్భంగా 76 కేజీల కేక్ కట్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున కేక్ కటింగ్ కార్యక్రమాన్ని తెలంగాణలో కని విని ఎరగని రీతిలో పెద్ద ఎత్తున కొంచెం వెనక జరగండి ఫోటోల కోసం. ఫోటో వెనక జరగండి. వైసాబ్ అడ్డం జరగండి. అడ్డం ఎంత వచ్చినా కవర్ అవుతుంది. ఇక్కడ అడ్డం జరగండి అన్న. ఇక్కడ రండి, ఇక్కడ పక్కకు రండి.
ఇక్కడ ఇప్పుడు పైన కార్యక్రమం 76 అడుగుల చంద్రబాబు నాయుడు గారి కటౌట్ మీద డ్రోన్ల ద్వారా పూలను వేసే కార్యక్రమాన్ని అన్న వైద్యులకి ఈ సైడ్ జరగండి. పూల వర్షం ఇప్పుడు చంద్రబాబు 76 సంవత్సరాల గుర్తుగా కటౌట్ మీద డ్రోన్ల ద్వారా పూల వర్షం కురిపించేటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా తిలకించవలసిందిగా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. బ్రదర్, ఫస్ట్ డ్రోన్ల ద్వారా పూల కార్యక్రమం, ఆ తర్వాత పేపర్ల కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా వెనుకకి జరుగుతున్నాం. ఇంకెనకకి రండి, అందరూ వెనుకకి రండి. అందరూ కూడా బాబు గారి యొక్క మాస్కులు తీసుకోండి. తర్వాత కార్యక్రమం కూడా మేము వస్తాం కానీ కానివ్వండి, స్టార్ట్ చేయండి. మన ప్రియతమ నాయకుడు
పుష్పాలతో